హాయ్ లవ్లీ సిస్టర్లో బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను కూడా బాగుండాలి. నేను ఒకటి చెప్తున్నాను, జీవిత సత్యం ఏంటో తెలుసా? మనల్ని కాదని మనల్ని వద్దని వెళ్ళిపోతారు చూడు, వాళ్ళని ఎప్పుడు లైఫ్లోకి తీసుకోకూడదు. ఎందుకంటే మన అవసరం వాళ్ళ దగ్గర వాళ్ళకి లేనప్పుడు మనకెందుకు వాళ్ళ గురించి. అర్థమైందా? ప్రేమించండి, ప్రేమించొద్దని నేను అన్నాను, ప్రేమించడం తప్పు అని అన్నాను. ప్రేమించండి ఎవరినంటే నీతిగా నిజాయితీగా. ఈ రోజుల్లో ఎవరు ఉంటారు నీతిగా నిజాయితీగా, కానీ ఎక్కడో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళని మోసం చేస్తారు. ఈ ఆడపిల్లలైనా మగవాళ్ళైనా నిజంగా లవ్ చేసి నిజంగా హార్ట్ఫుల్గా ప్రేమించే వాళ్ళని మోసం చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరిని మోసం చేసి బాగున్నామో సంతోషంగా అనుకుంటారు, కానీ ఉండరు, అసలు ఉండలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు అక్కడ మోసం చేసి మీరు వేరే వాళ్ళతో సుఖంగా ఎలా ఉండగలుగుతారు? ఉండలేరు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్న బాగున్నారా? అమ్మా నాన్నకి టిఫిన్ పెట్టారా? భోజనం పెట్టారా? మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తెలుసా? వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళని కేర్గా చూసుకుంటే రేపు మనం కూడా మన పిల్లలు మనల్ని కేర్గా చూసుకుంటారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఉన్న వాళ్ళకి తెలియదు ఆ విలువ, పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువ. పోగొట్టుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల విలువ తెలుసు కాబట్టి చెప్తాను. అనుభవించి ఎప్పుడైనా నువ్వు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, బలంగా సంపాదించుకుంటున్నాను, తింటున్నాను అనుకోవచ్చు. కానీ ఒకరోజు సడన్గా నీకు ఏమైనా అవుతుంది అనుకో, నువ్వు సంపాదించింది నీకు అక్కడికి వస్తుందా? రాదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ తల్లిదండ్రులైనా, నీ బంధుమిత్రులైనా, నీ తోటివారైనా, స్నేహితులైనా ప్రేమగా మాట్లాడు. చనిపోయావనుకో, వారితో నువ్వు మాట్లాడలే కదా. వాళ్ళు ఏమనుకుంటారో, బ్రతుకున్న రోజు ఎవరితో ఇది మంచిగా ఉండేది కాదు, మంచిగా ఉండేవాడు కాదు, చనిపోయాడు అని మనల్ని ఆ రోజుతోనే మర్చిపోతారు. కానీ మనం చనిపోయినా బ్రతికున్న మన వల్లనే గుండెల్లో ఎప్పుడు గుర్తు పెట్టుకునే వాళ్ళని సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉట్టు చేతులతోనే వస్తాం, తల్లి గర్భం నుంచి మళ్ళీ ఉట్టు చేతులతోనే వెళ్ళిపోతాం, ఏమీ తీసుకెళ్ళం. కానీ ఉన్న 4 రోజులు సంతోషంగా హ్యాపీగా మన జీవితం, మన లైఫ్, మన ఇష్టం. ఎవరో ఏదో అంటున్నారని మనం బాధపడకూడదు. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు ఆడపిల్లల్ని. ఐ డోంట్ కేర్, ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళకి మనకి ఏమైనా పెడతారా? పెట్టరు కదా. మన సంపాదన, మన కష్టము, మనం తింటాం. కాబట్టి ఒకరి గురించి మనం ఎందుకు కేర్ చేసుకోవాలి? వాళ్ళు ఏదో అన్నారని ఎందుకు బాధపడాలి, ఎందుకు టెన్షన్ పడాలి? అసలు పట్టించుకోవద్దు. చాలామంది చాలా రకాలుగా అనుకున్నా, అడుక్కునేవాడు వస్తే వెనకాల కుక్కలు మురుగుతాయి. అలాగని అడుక్కోవడం